రేపు శ్రావణ ఆదివారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఆదివారము అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజనమాట. కాబట్టి అమ్మవారి స్వరూపమైనటువంటి వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు. ఈ శ్రావణ ఆదివారం రోజున ముఖ్యంగా చాలా చెట్లు దగ్గర మనకేంటంటే సిటీస్‌లో కానీ లేదా పల్లెటూరుల్లో కానీ వేప చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహాలు అనేవి కొలువై ఉంటాయనమాట. అంటే అక్కడ పూజలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగ ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు మీరు వెళ్ళి మీరు ఈ పరిహారం చేసుకోండి. ఒకవేళ విగ్రహాలు అక్కడ లేకపోయినా సరే మీరు మామూలుగా వేప చెట్టు ఎక్కడైనా కనిపిస్తే మీరు రేపు ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం అంటే ఇది పడేస్తే చాలు. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉండటానికి, మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఎవ్వరి మీదైతే ఉంటుందో వారి కుటుంబం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివి మానసికంగా మనశ్శాంతి లేక కొంతమందిని చూసినట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలకైనా సరే ఈ శ్రావణ ఆదివారం రోజున ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా సిద్ధిస్తుందన్నమాట. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆదివారాలకు ఇంకా శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఆదివారం అంటేనే అమావాస్యతో సమానము. ఆదివారం రోజున ఎలాంటి పరిహారం చేసినా సరే మనకేంటంటే బాగా మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఇంట్లో పిల్లలకు బాగోవట్లేదను అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెద్దవారు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. అంటే కాళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరాలు, బాగా దిష్టిలు ఉంటాయి. నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బంధువుల ఏడుపులు, ఇరుగు పొరుగు వారి ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ తీసేసుకోవటానికి కూడా ఒక మంచి రోజని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆదివారం అంటే సాక్షాత్తు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజనమాట. కాబట్టి చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నానం చేసేసి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. అలా నమస్కారం పెట్టుకోవటం వలన సూర్యుడు ఏంటంటే మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అనమాట. అలా సూర్య నమస్కారం మీరు చేసుకోవటం వలన ఏంటంటే మీకు ఒక మానసిక తృప్తి అనేది ఉంటుంది. మీకు అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోయి మీకున్నటువంటి ఏదన్నా కోరికలు ఏదన్నా ఉంటే అట్లా తలుచుకొని దండం పెట్టుకుంటే సూర్యుడికి ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుందనమాట. అంత శక్తివంతంగా ఇట్లా పనిచేస్తుంది. చిన్న చిన్న నియమాలేనండి. కానీ ఫలితాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలాంటివి చేయటం వలన ముఖ్యంగా ఈ శ్రావణ ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఇలా పడేయటం వలన మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు పడేసినట్లే. అంటే కొంతమందికి ఏంటంటే వివాహాలు కాక ఆలస్యమై బాధపడుతూ ఉంటారు. వివాహాల వయసు దాటిపోతున్నా కూడా వాళ్ళకి జాతకాల్లో దోషాలు ఉండటం వలన, జాతకాలు కలవక ఇట్లా ఏంటంటే దూరమైపోతూ ఉంటారు. వివాహాలు అసలు కుదరవనమాట. అలాగే కొంతమందికేంటంటే ఉద్యోగాలు చదువుకున్నా కూడా ఒక మంచి ఉద్యోగం రాక కొంతమందికేంటంటే చదువు లేనోళ్ళకు తొందరగా ఉద్యోగాలు వస్తాయి. కానీ వీళ్ళకి బాగా చదువుకొని మంచి ర్యాంకులున్నా కూడా కొంతమందికి ఉద్యోగాలు రావు. వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు రావు. జీతం అది సరిపోదు. ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి కోరికలు ఏమన్నా ఉన్నా కూడా తీరటానికి ఈ పరిహారాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. కొంతమందిని చూడండి, భార్యాభర్తలను మనం చూసుకున్నట్లయితే ఒక్కరోజు ఇంట్లో ఉంటారు. ఆదివారం ఒక్కరోజు కాస్త ఇంట్లో ప్రశాంతంగా ఉందామని చెప్పేసేసి భార్య అనుకున్నా, భర్త అనుకున్నా ఇద్దరికీ కూడా అస్సలు పడదనమాట. భార్యాభర్తల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందన్నట్లుగా కాసేపు సంతోషంగా ఉంటే ఎక్కువగా గొడవలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అసలు ఎట్లా ఇంటికి వెళ్దామంటే కొంతమందికి మగవాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ మగ మనిషి ఇంటికి వస్తున్నాడంటే ఆడవారికి భయంగా ఉంటదనమాట. అంటే అసలు ఇద్దరు ఒక ఇంట్లో అయితే కలిసి ఉంటారు కానీ మనసులు అనేవి కలవక ఒకటే గొడవ. ఆ గొడవల వల్ల ఏంటంటే ఇంట్లో కూడా మానసికంగా సంతోషం అనేది ఉండదు. పిల్లలు కూడా అవన్నీ చూసి పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవటము, ఒక క్రమశిక్షణ అనేది లేకపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా కూడా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తెలియకుండానే రెచ్చిపోవటము, అరుచుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగటానికి, సంతోషంగా ఉండటానికి కూడా ఇట్లా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తీరటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుందనమాట. కాబట్టి చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చక్కగా రేపేంటంటే ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఎందుకంటే ఆదివారం కాబట్టి
ఇంట్లో అందరూ ఒక చోట ఉంటారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి, అందరూ ఎక్కువగా ఒక చోట ఉండేటటువంటి ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి కాస్తేంటంటే మీరు ఎండెక్కేదాకా పనుకున్నా ఇబ్బందయితే ఏమీ లేదండి. మీరు పరిహారం అనేది సాయంత్రం చేసుకోండి. ఉదయం చెయ్యాలి, కరెక్ట్‌గా ఈ టయానికే చేయాలని ఏమీ లేదు. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కాస్త మనకి చీకటి పడ్డాక చేసుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుందనమాట. కాబట్టి చక్కగా ఇంటిని, వాకిలిని మాత్రం శుభ్రం చేసుకోండి. ఆదివారం అంటే ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. కొంతమంది ఆదివారం ఒక్క రోజైనా తిందామనుకుంటారు శ్రావణ మాసంలో. కొంతమందొచ్చేటప్పటికి అసలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ అనేది తెచ్చుకోరు. ఒకవేళ కొంతమంది ఏదన్నా ఉండలేక తిన్నా, చేసినా కూడా మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు తినకుండా ఉంటారు కదా! వాళ్ళ చేతైనా ఈ పరిహారం చేపిస్తే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్య అనేది పోతుందనమాట. లేదా మేము ఉండగలము అని అనుకుంటే రేపొక్కరోజు కాస్త నాన్ వెజ్ తినకుండా ఉంటే ఆ తినే వ్యక్తి ఇంటి యజమాని అవ్వచ్చు, లేదా యజమానురాలు అవ్వచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తినకుండా ఉండి ఈ పరిహారం చేసుకున్నా కూడా మీకు ఏదైతే ఆ సమస్య అనేది ఉంటుందో ఆ సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట. వేప చెట్టు ఏంటంటే మనకు సాక్షాత్తు దేవతా వృక్షము. వేప చెట్టులో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అమ్మవారి స్వరూపంగా చెప్పుకోవచ్చు అనమాట. వేప చెట్టు ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో ఏంటంటే చాలా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. మనకు పల్లెటూరుల్లో చూసినట్లయితే ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఏంటంటే కలకలలాడుతూ ఉండేది. ఆ ఇంట్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణము, మంచి గాలి అనేది ఉండేదనమాట. కాబట్టి అంత శక్తివంతమైనది వేప చెట్టు. ఇక మీరేం చేస్తారంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ తీసుకొని దాని మీద ఇక్కడ చూపించినట్లుగా స్వస్తిక్ గుర్తు కానీ, లేదా పసుపు, కుంకుమ బొట్టైనా సరే పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసుకొని ఆ కొబ్బరికాయని ఏంటంటే వేప చెట్టు దగ్గర పగలగొట్టండి. అట్లా అంటే కొబ్బరికాయ ఏంటంటే మనకి బాగా ముక్కలు ముక్కలుగా పగలాలనమాట. విగ్రహాలు ఉన్న చెట్టు దగ్గరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఏది చెడు కోసం చేయట్లేదు. మన సమస్య పోవాలి, మన కష్టం పోవాలని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది మనం మంచి కోసం చేసేటటువంటి పరిహారం కాబట్టి అమ్మవారు ఉన్నటువంటి చెట్టు దగ్గరైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దండం పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారు లేకపోయినా వేప చెట్టులో కూడా మనకు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి మీరు మనసులో అలా భావించుకొని దండం పెట్టుకొని సమస్య అంతా పోవాలమ్మా అని చెప్పేసేసి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను కొట్టండి. కొట్టేసేసి ఇక మీరేం చేస్తారంటే ఆ చెట్టు చుట్టూతా 11 సార్లు తిరిగేటటువంటి అవకాశం ఉంటే ప్రదక్షిణలు చేయండి. లేదా నమస్కారం చేసుకొనైనా రావచ్చు. ఒక చెంబుడు నీటిని కూడా సమర్పించండి మీకు అవకాశం కుదిరితే. ఇక అలా చేసేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అమ్మవారికి చేరుతుంది. ఆ కష్టాన్ని అమ్మవారు స్వీకరించి మీ కోరిక తీరటానికి అవకాశం ఇస్తుందన్నమాట. అలాగే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే లేదా మామూలుగానైనా కాస్త చెట్టుకు పసుపు కుంకుమలు కూడా చల్లండి. చల్లేసేసి చక్కగా అట్లా కొబ్బరికాయ కొట్టేసేసుకొని మీకు కుదిరితే ఒక 2 నిమిషాలు అట్లా కూర్చొని రండి. అలా చేయటం వలన ఈ శ్రావణ ఆదివారం అనేది చాలా శక్తివంతంగా మీ యొక్క కోరిన కోరికను తీర్చడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి సింపుల్‌గా మనకు కొబ్బరికాయ ఎంతో ఖర్చు అవ్వదండి. ఒక్క రూ. 10 లేదా ఒక రూ. 15 ఒక చిన్న కొబ్బరికాయ చాలు. ఇలా తీసుకొని మీరు కొబ్బరికాయ కొట్టడం వలన ఏంటంటే మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోతుందనమాట. అంటే మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినట్లు అనమాట. విడి రోజుల్లో ఎప్పుడు కుదరదు. కనీసం ఈ ఆదివారాల్లోనైనా ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క కోరిక అంటే కొన్ని ఏంటంటే దుష్టగ్రహాలనేవి మన యొక్క జాతకంలో ఆ సమస్యలనేవి పోకుండా అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అమ్మవారు ఆ దుష్టగ్రహాలన్నింటినీ కూడా నాశనం చేయటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సింపుల్‌గా ఇలా చేసేసేయండి. మీ యొక్క ప్రతి కష్టం కూడా తీరిపోతుందనమాట. అలాగే రేపు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కూడా గోరువెచ్చటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కూడా వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఒళ్ళు నొప్పులు, ఏదన్నా కాళ్ళు నొప్పులు, ఇలాంటివి తలనొప్పి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. వేపాకులతో స్నానం చేసినటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన ఆరోగ్యము, ఆయుష్షు 2 కూడా పెరుగుతాయి అన్నమాట. మనకి ఇలా వేప చెట్టు వల్ల ఆరోగ్యపరంగా, పరిహార పరంగా
ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వేప చెట్టుకి ఏంటంటే ప్రకృతి శక్తి, దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. మీకేదన్నా కోరుకున్నంత ధనం కూడా చేతికి వచ్చే అవకాశము, ఏదన్నా అప్పులేదన్నా ఉంటే తీర్చుకునేటటువంటి మార్గాలు ఇలా ప్రతీవి కూడా తీరతాయి అన్నమాట. కొబ్బరికాయ ఏంటంటే కొబ్బరికాయ అనేది కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి కొబ్బరికాయ కొట్టడం వలన మనకి ఈ పరిహారం అనేది చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. కానీ మీరేంటంటే నాన్ వెజ్ అనేది తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మీరు శుద్ధిగా ఉండి పరిహారం అనేది చేసుకోవాలి. చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడాలని, ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి సింపుల్‌గా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.